ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్య క్రియేటివ్ థాట్స్। ఈరోజు నేను మీకు హ్యాండ్లో ఒక ముడత రాకుండా నేనైతే హ్యాండ్ కటింగ్ అనేది చూపించబోతున్నాను। చూడండి ఫ్రెండ్స్, దీని కొరకైతే నేను హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచులు మార్కింగ్ చేసుకున్నా, కింద హాఫ్ ఇంచు ఖర్చు మీద హాఫ్ ఇంచు ఖర్చు తీసుకున్నా। ప్రతి ఒక్కరైతే ఈ ఫార్ములాని అయితే కంపల్సరీ ఫాలో కావాలి। చంక పొడవు వచ్చేసి మనకు 7 వచ్చిందంటే 3 తీసుకోవాలి, 8 వచ్చిందంటే 3.5 తీసుకోవాలి, 9 వచ్చిందంటే 3.5 తీసుకోవాలి। ఈ ఫార్ములాతోని మీరు కటింగ్ చేసుకున్నారంటే మనకైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది। ఇప్పుడు నాకు చంక పొడవు వచ్చేసి 8 ఇంచులు వచ్చింది కాబట్టి నేను 3.5 ఇంచులు ఇలా చంక డౌన్ అయితే తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే ఇక్కడ 2 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకోవాలి। చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం 8 ఇంచులకు ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి। చంక పొడవు వచ్చేసి 8 ఇంచులకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి। చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి స్కేల్తో ఇలా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి। చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్ల మధ్యలో చూడండి టేప్ని ఇలా పెట్టేసి ఇక్కడ మధ్యలోకి ఒక ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి, ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి। చేసుకున్న తర్వాత ఏ సైజు వారికైనా ఇక్కడ ఒక 1 ఇంచుతో మార్కింగ్ అనేది చేసుకోవాలి। ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇలా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి। ఈ మధ్య మార్కింగ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఇలా డౌన్ తీసుకొని ఈ 2 మార్కింగ్లను ఇలా సైడ్ మార్కింగ్లను కలుపుకొని మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకున్నారంటే మనకు హ్యాండ్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది। మనం కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్కి ఒక గుర్తు పెట్టుకోవాలి, మనకు కుట్టు దగ్గర ఇక్కడ మధ్యలో ఒక గుర్తు పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఇలా తీసేసుకొని ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడికి మనం టేప్ని అనేది ఇలా పెట్టేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇలా మార్కింగ్ ఇలా టేప్ని ఇలా పెట్టుకొని ఇలా సగానికి ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి। ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ ఎవరికైనా ఇలా 3.5 ఇంచులు మనం చంక లో షేప్ అనేది తీసేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది చేసేసుకొని చంక లో షేప్ అనేది తీసేసుకున్నారంటే మనకు చంక భాగంలో ముడత రాకుండా చాలా నీట్గా అనేది వచ్చేస్తుంది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి। థ్యాంక్ యూ।